అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో హృదయపూర్వకంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. శత్రువులు పగ తీర్చుకున్న వారిని మాన్పివేయట కొరకై బాలుర యొక్క చంటి పిల్లకి స్తోత్ర రూపం ఒక దుర్గమును మీరు స్థాపించినారు. అలాగున స్తుతి ప్రార్థనలే శత్రువును ఓడించట కొరకై ఆత్మీయమైనటువంటి ఆయుధాలని ప్రభువా మీరు మాకు అనుగ్రహించినట్లై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మహాకృప చేత వారమంతటి వీడియోస్లో మీరు సహాయం చేసి అద్భుతంగా ఈ దినం చివరి దినంతో ప్రభువా ముగింపు కానిటుండగా మీ కృప కోరుకొరుచు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభువా ఈ ప్రకారంగా పలు చోట్ల మీరు చేస్తూ వచ్చినటువంటి ఈ సహాయం కృప కొరకై నా జీవితంలో గాళ్ళు, తుఫాను, అలలు రకరకాలుగా ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ కృపలో మనం చాటు చేసి కాపాడి నడిపిస్తున్నకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దాస లక్ష్మణ్ గారిని, కీర్తించిరెడ్డి గారిని ఆశీర్వదించి వారి వంశంలో ప్రభువా కుమారుడు విజయరామ్ తండ్రి హానాను మీరు ఆశీర్వదించి అనుగ్రహించినటువంటి ప్రథమ ఫలము కుమారుడు కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దేవా నీ మహిమ కొరకుగా మీరే కనికరించి కష్ట పరిస్థితుల్లో తండ్రి మీరు ఆదుకొని మీరు అనుగ్రహించి వచ్చినటువంటి డెలివరీ కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తల్లిని బిడ్డను క్షేమంగా మీరు చెల్లిస్తున్నాను. ప్రభా నీ కార్యమంతలు కొరకై స్తుతించి ఘనపరిచి కొన్ని ఆడుపరిచి ఈ ప్రకారంగా ప్రభువా మీరు చేసినటువంటి సమస్త మేలు ఉపకారముల కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల ప్రార్థనలో మీ కృపను కోరుకొని మమ్మల్ని మీకు అర్పించుకొని మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ సమస్త మహిమ కాల ప్రార్థన అంతట్లో మీ యొక్క సన్నిధి మాకు తోడుగా నడిపించు. స్తుతి ఘనత ప్రభావం మీకు ఆరోపించుకోవచ్చు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 504:432 భయపడకము, నీవు యుద్ధము యెహోవాదే, నిశ్చయముగా జయము అనేటువంటి పాట పాడతాము. మొదటి చరణం పాడతాం. 504:432 భయపడకుము, నీవు యుద్ధము యెహోవాదే, నిశ్చయముగా జయము నీదే. భయపడకుము, భయపడకుము, నీవు
గర్జించు సింహము వలె శత్రువు నీపై బాడజూచుచుండే. గర్జించు సింహము వలె శత్రువు నీపై బాడజూచుచుండే. నది వల్లే నీపై పారవచ్చును, నది వల్లే నీపై పారవచ్చును. యుద్ధము యెహోవాదే, భయపడకు. యుద్ధము యెహోవాదే, భయపడకు. భయపడకుము నీవు. యుద్ధము యెహోవాదే, నిశ్చయము జయము నీదే. భయపడకుము, భయపడకుము నీవు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనమును ఆధారం చేసుకొని మన యొక్క పితరుల జీవితాల్లో వారి యొక్క దోషములను ప్రభు తన ప్రశస్త రక్తముతో కడుగుట కొరకు అయినటువంటి, జగత్తు పునాది వేయబడకమునిపే వధించబడినటువంటి క్రీస్తు యేసు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైనటువంటి విజయములో మన పితలు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాము. మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథములో 3వ అధ్యాయం 7వ వచనం, 3:7 వచనం. అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. 12వ వచనం. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారి యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజు అయిన ఎగ్లోనును బలపరిచెను. తర్వాత 4వ అధ్యాయం 1వ వచనం. ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులేరి కనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీని చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల పోరోషెతులో నివసించిన సిసేరా, అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టిరి. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుండుట కొద్దు తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కెదెష్లో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనింపించి అతనితో ఇట్లా, నేను నీవు వెళ్ళి నఫ్తాలీలోను జెబూలీనీల్లోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదెషునకు వెళ్ళాను. బారాకు జబూలీనీలను నఫ్తాలీలను కెదెషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకు లోగా కయీనీయుడైన హెబెరు మోషే మామయ్య అయిన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కెదెషు నొద్దనున్న జయనన్నీములోని
మస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసుకుని ఉండెను. అభినోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయేనని సిసేరాకు తెలియబడినప్పుడు సిసేరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుప రథములను అన్యుల హోరోషెతు నుండి కీషోను బాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపించగా, దెబోరా లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకు చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరాను, అతని రథములన్నిటినీ, అతని సర్వసేనను కలవరపరచగా, సిసేరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హోరేషెతు వరకు తరుమగా, సిసేరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఆసోర్ రాజైన యాబీనుకును కయీనీడైన హెబెరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండెను గనుక సిసేరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను. అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొనబోయి అతన్ని చూచి, నా ఏలిన వాడా, నా తట్టు తిరుగుము, భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారం నుంచి వచ్చాను. ఆమె బొంగడితో అతని కప్పగా, అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళిమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పల్లగుడ్డు విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా, అతడు గుడారపు ద్వారమున నిలిచి ఉండుము, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడునూ లేడని చెప్పవలన నేను. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు వైపు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్టు ఆ మేకును అతని కణతల్లో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసేరాను తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెదుకుచున్న మనుషుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసేరా చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో నుండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కనాన్ రాజు అయిన యాబీను అణిచెను. తరువాత వారు కనాన్ రాజైన యాబీనును సంహరించే వరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కనాన్ రాజైన యాబీనుకు విరోధంగా అంతకంతకు హెచ్చుచూ వచ్చారు. కాబట్టి ఈ యొక్క న్యాయాధిపతుల కాలంలో ఇష్టాలైనటువంటి వారికి రాజు లేడు. వారి ఇష్టానుసారంగా జీవిస్తొచ్చినటువంటి వారు. అయితే దేవుడు న్యాయాధిపతులైనటువంటి వారిని వారి కొరకు ఏర్పరిచి ఆ ప్రకారంగా దెబోరా ద్వారా మరియు బారాకు ద్వారా కనాను రాజు అయినటువంటి ఈ యొక్క యాబీను అనేటువంటి రాజును ఓడించటానికి కొరకు అతని సేనాధిపతి సిసేరా ఒక స్త్రీ చేతిలో చచ్చుట కొరకు దేవుడు తన ప్రయటువంటి వారిని విజయంలో నడిపించడం కొరకే దేవుడు వాడుకున్న సాధనాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు వాడుకున్నటువంటి అద్భుతమైనటువంటి సాధనాలు దెబోరా అన్నటువంటి న్యాయాధిపతిగా జీవిస్తూ ఇశ్రాయేలుకు న్యాయం తీరుస్తూ ఆ ప్రకారంగా బారాకును ఆమె ప్రోత్సహించి కనానీయులను జయించడానికి కొరకై దేవుడు వాడుకున్న విధానం మనం చూస్తాం. ప్రభు బిడ్డలుగా మన యొక్క యాత్రా జీవితంలో ఇద్దరు ఏకీవించి ప్రార్థించినటువంటి కార్యం దేవుడు మనకిచ్చినటువంటి జవాబుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన కొద్ది మంది చేతినేమి ఎక్కువ మంది చేతినేమి విజయాన్ని తన బిడ్డైనటువంటి వారికి ఇచ్చట కొరకు మనల్ని ఆయన ఒక ప్రార్థన మరి ఉద్యమముగా, ప్రార్థన యోధులుగా, ప్రార్థన వీరులుగా, ప్రార్థించినటువంటి ఒక ఆత్మీయమైనటువంటి సైనికులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు. ఆ ప్రకారంగా ఇశ్రాయేలు జీవితాల్లో తిరిగి
40 సంవత్సరాలు నెమ్మదిగా ఉంటూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ వచ్చినాం. దేవుడు తన ప్రయత్నటువంటి వారిని విడిచిపెట్టి దేవుడు కాడు. కానీ దేవుని ప్రజలు పలుమార్లు దేవుని దోషులుగా, అతిక్రమస్తులుగా, విరోధులుగా ప్రవర్తిస్తూ వచ్చినారు. అటు కారణం చేత వారి దోషాన్ని బట్టి శత్రువులకు వాళ్ళు అప్పజెప్పబడుతూ వచ్చినారు. మనం చూసే తలపు ఏమిటంటే, ప్రభువు రక్షించే దేవుడే గాని వారి దోషములు, వారి పాపములు ప్రభువుకు అడ్డముగా వస్తొచ్చినాయి. కాబట్టి ఆయన వారి యొక్క పాపమును బట్టి అన్యులైనటువంటి రోజులకు అప్పజెప్తూ వచ్చినాడు. తద్వారా వారు దేవునికి మొరపెట్టడానికి కొరకుగా వారి జీవితంలో ఆ యొక్క ఒక మంచి సుగుణం వారిలో ఉంటొచ్చారు. ఎంతగా దేవునికి దూరస్తులైనా తమ దేవుడు వారిని విడిపించగలిగినటువంటి విశ్వాసంతో దేవునికి మొరపెడుతూ వచ్చినారు. ఆ యొక్క మొర ద్వారానే వారి కొరకుగా న్యాయాధిపతులు వాడుకుంటూ వారికి శ్రేష్టమైన విజయాన్ని అనుగ్రహిస్తూ వారి దేశమును స్వస్థపరుస్తూ వారి పాపములు క్షమిస్తూ తిరిగి ప్రభు వారిని సమకూరుస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఇప్పటికి 3 సందర్భాలు చూస్తూ వచ్చాం. మొదటిది ఒత్నియేలు, ఆ ప్రకారం రెండవది ఏహూదు, మూడవది దెబోరా. 3 న్యాయాధిపతుల కాలంలో 3 రకాలైనటువంటి ఆ యొక్క శత్రువుల నుంచి ప్రభు వారిని విడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ రీతిగా దేవుడు తన మహిమార్థమై తన ప్రవృత్తి వారి జీవితంలో చేస్తూ వచ్చినటువంటి గొప్ప కార్యం మన జీవితంలో కూడా ఆయన జరిగించినటువంటి కార్యాన్ని మనం రుచించినటువంటి వారుగా ఉంట కొరకు ప్రభు మన యొక్క ప్రార్థన జీవితాన్ని కూడా కోరుతూ ఉంటారు. దేవుని ప్రజలైనటువంటి వారు సాతాను యొక్క చెరలో ఉన్నారు, నానా రకమైనటువంటి బంధకాల్లో ఉంటున్నారు, శత్రువుకు చోటిచ్చినటువంటి వారుగా ఉంటున్నారు. అపవాది చెరలో ఉన్నటువంటి మన బిడ్డైనటువంటి వారిని విడిపించుకునే కొరకుగా మనం ప్రార్థించాలనే ప్రభు కోరుతూ ఉంటాడు. దేశాలు అపవాదిక చెరలో మరి లాగబడి వెళ్తున్నట్టుగా మనం వింటా ఉన్నాం. నేను ఇదివరకే జ్ఞాపకం చేస్తొచ్చే రీతిగా దాదాపు 33 దేశాలు వారికి ఇష్టం వచ్చిన జీవించడానికి కొరకు గవర్నమెంట్ను వాళ్ళ అధికారికంగా చట్టాలు చేయమని వారు కోరుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చినాం. వారందరూ ఎవరో కాదు, క్రైస్తవ దేశాలే. భక్తులు వారి దేశాల్లో ప్రయాసపడి సువార్త ప్రకటిస్తూ రాగా సత్యదేవుని ఎరిగినటువంటి ప్రయటువంటి వారి జీవితంలో వారు దేవునికి విరోధులుగా, దోషులుగా, అపవిత్రులుగా వారికి ఇష్టమైన జీవితంతో జీవిస్తూ పాపానికి, సాతానుకు, వారి యొక్క ఆశలకు దాసులై వారి జీవితంలో జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి ఎంతో భయంకర నష్టము సంభవిస్తున్నటువంటి రీతిగా మనం చూస్తావచ్చు. అమెరికా దేశంలో క్రీస్తు ప్రభుని ఎరిగిన బిడ్డల చేత నింపబడినటువంటి దేశం. దేవుని ఎరగనటువంటి ప్రజలు కూడా ఆ ప్రాంతంలో వచ్చి లక్షల మంది ఆ రీతిగా దేవునికి విరోధమైనటువంటి క్రియలు, కార్యాలు జరిగిస్తూ ఉండగా ఏమాత్రము చలనం లేనటువంటి ప్రజలుగా, మరి దేవుని బిడ్డలుగా చెప్పినటువంటి వారే ఆ రీతిగా శత్రువుకు చోటిచ్చినటువంటి వారుగా అవుతొచ్చినారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో గుర్తించిన తలపు ఏమిటంటే,
మనమే దేవునికి విరోధులమైనప్పుడు ఎలా మన విరోధులతో ప్రభు కార్యం జరిగించగలరు? కాబట్టి ప్రభుకి ఇష్టలముగా విశ్వాసములో, పవిత్రతలో, ప్రార్థనలో మనం నిజంగా ప్రభు బిడ్డలుగా ప్రభువుకు అనుకూలమైన రీతిలో ప్రార్థిస్తూ వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు ఆయన కార్యాలు జరిగించినటువంటి దేవుడై వచ్చినాడు. కాబట్టి ఉదయ కాలంలో ప్రభు సన్నిధిలో అలాగున మనం మొరపెట్టించి ప్రభు ఇచ్చే విజయాన్ని పొందుకోవడం కొరకు ప్రభు కొరకు సాగిపోదాం. ప్రస్తుతం మన మధ్యలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశాల కొరకు ప్రార్థన చేద్దాం. మనం ఎరిగే రీతిగా యెరూషలేము యొక్క పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తాం. సార్వత్రిక సంఘమైనటువంటి దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేస్తాం. అలాగున ఎలక్షన్స్ కొరకు ప్రార్థన చేస్తాం. పిల్ల విబిఎస్సి దినం, KPHPలో చివరి దినం, ఆ ప్రకార ఆఫీస్ పెట్లో కూడా చివరి దినం పరిచయం జరుగుతూ ఉంటుండగా ప్రభు తన కృపతోటి సమస్తం చక్కగా జరిగించాడు. దినాల్లో యూత్ క్యాంప్ తన మహిమార్థమే ప్రభు జరిగించినట్టు ఆ రీతిగా కుటుంబ సమస్యలతో ఉండబడినటువంటి బిడ్డ యొక్క సమస్యల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా దేవుని మహిమ కొరకుగా ప్రభు తన గొప్ప కార్యాన్ని జరిగించినట్లుగా మనం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాం. అలాగన కొద్దిగా మనం ప్రార్థన చేద్దాం. ఈ దినమంతుల పరిచయ కొరకు ప్రభు మన మధ్యలో వచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు, పిల్లలు ఈ రీతిగా దేవుని మహిమార్థమై వారి యొక్క భవిష్యత్తు చదువులు, యవన బిడ్డల యొక్క వారి భవిష్యత్తు దేవుడు తన చిత్తానుసారంగా ఆశీర్వదించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాం. ప్రభు మహాకృపను బట్టి మరి లక్ష్మమ్మ గారు వారి యొక్క సంతానం కుమారుడు విజయరామ్ హ్యానా కొరకు మనం ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చాం. దాదాపు 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత దేవుడు మరి తన వంశమును సంతానం ఆశీర్వదించి ఒక మనవణ్ణి అనుగ్రహిస్తూ వచ్చినారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తాం. మరి తల్లిని చిన్నోడిని తన కృపలో మంచి ఆరోగ్యంలో భద్రపరిచినట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తాము. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ అమ్మా. అదేంటి, హేనాకు బాబు పుట్టాడు. దేవుడు మాకు ఒక బిడ్డని, ఒక కొత్త సభ్యుడిని మా ఇంట్లోకి దేవుడు ఇచ్చారు. దేవునికి వందనాలు. మా గురించి ప్రార్థన చేసిన బిడ్డలందరికీ, సంఘం అందరికీ కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ థ్యాంక్స్ బ్రదర్. మీకు కూడా ప్రత్యేకంగా దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రవీణ్ కూడా అబ్బాయి హాస్పిటల్లోనే ఉన్నాడండి. కొంచెం కోలుకున్నాడు. అయితే 1 వీక్ అబ్బాయి అదే పరిస్థితిలో ఉంటే వెంటిలేటర్ తీసారండి అబ్బాయికి. దేవునికి ఎన్నో వందనాలు. అందరూ ప్రార్థించారు, మరి వందనాలు అందరికి. అయితే వాళ్ళు చెప్పారనమాట, ఇంకొక 1 వీక్ అలాగే అబ్బాయి రెస్పాండ్ అయితే అప్పుడు ఓకే అన్నట్టు చెప్పారంటండి డాక్టర్లు. ఇప్పుడు కొంచెం కొద్దిగా మాట్లాడేటంటండి వాళ్ళ అమ్మగారితో. దేవుడు అబ్బాయిని తిరిగి బ్రతికించినట్టేనండి. దేవుని కృప, దేవునికి స్తోత్రము. అవునండి, వాళ్ళు కూడా మీ అందరికీ థాంక్స్ చెప్పమన్నారు. ఓకే తప్పకుండా. ఓకే బ్రదర్. ప్రభు మా కుమార్ రక్షించుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. అబ్బాయితో రికవరీ అవ్వాలండి. 1 వీక్ వరకు డాక్టర్లు అబ్జర్వేషన్ లో ఉన్నట్టే ఉంచారు. అమ్మమ్మా ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు, మాట్లాడేటట. కొద్దిగా తిన్నాడటండి. అయితే తన హాస్పిటల్లోనే ఉంచారు. 1 వీక్ అబ్జర్వేషన్ లో ఉండాలన్నారట. మిషన్ తీశారు బ్రదర్, వెంటిలేటర్ తీశారు.
పర్ల దేవుని దయ. తనంతట తాను అన్ని చేసుకోవాలండి. అది సరే, సంతోషము. ప్రైజ్ ప్రార్థన దేవుడు ప్రవీణ్ పట్ల జవాబిస్తున్నాడు. అన్యులని ప్రభు కరుణించి సంపూర్ణంగా రక్షించుకున్నట్లుగా ప్రార్థన చేస్తా. మరి కృష్ణవేణి మల్లేష్ మల్లేష్ మన అలియాబాద్ మల్లేష్ వారి వాళ్ళ కుమారుడు రవి కొరకును ప్రార్థన చేస్తారు. 18 మాసాల నుంచి కోమాలో ఉంటున్న ఆ కుమార్ని ప్రభు కనికరించినట్లుగా ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఒక RSS బ్యాక్గ్రౌండ్ మనుషులను విన్నాము. కాబట్టి ప్రభు అలాంటి అనులేటువంటి వారి మధ్యలో ఒక గొప్ప కార్యం ప్రభు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే కొద్ది మందిగా ప్రార్థన చేద్దాం. ఎవరెవరు ప్రార్థన చేస్తారు? మరి నేను చేస్తాను బ్రదర్. నేను చేస్తానన్నా. నేను చేస్తానన్నా. విజయమ్మ గారు ప్రార్థన చేస్తారు. నేను కూడా చేస్తానన్న. జ్యోతమ్మ, ఓకే, సరే. లక్ష్మణ్ గారు కూడా అవకాశం తీసుకోవాల్సింది కాబట్టి మరి త్వరగా స్పీడ్గా ప్రార్థన చేద్దాము. మళ్ళీ VBSకి వెళ్ళాలి కదా, 6 గంటల వరకు ముగించుకునే ప్రయత్నం చేద్దాము. త్వరగా ప్రార్థన చేయండి. నా ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన మరొక దినం కొరకు వందనాలు, ఆయుష్ కొరకు, ఆరోగ్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయం ముందు మీద ఆశల ద్వారా తేబడిన ప్రతి లేఖన భాగం కొరకు తండ్రి హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమల తండ్రి, ఈ లోకమందు పాపినైన నన్ను కృపచేత ప్రేమించి రక్షించారు తండ్రి. సంఘమును సహవాసమును దయచేస్తూ వచ్చారు తండ్రి. ఇశ్రాయేలీలు కొరకు తండ్రి మీరు ఏర్పాటు చేసిన న్యాయాధిపతుల కొరకు ఎంతగానో వందనాలు తండ్రి. ఎవరు లేని ఆ యొక్క కాలంలో వారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించి వచ్చిరన్న మాటను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపలో తెచ్చుకుంటూ, ప్రియమైన ప్రభువా తండ్రి, వారు పాపం చేసి మీకు విరోధముగా జీవించినను తండ్రి వారు తిరిగి సమకూర్చబడటానికి వారి పాపములను బట్టి పశ్చాత్తాపంతో మీ యొక్క సన్నిధికి వచ్చిన యొక్క విధానం కొరకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన ప్రభువా, ఈ లోకంలో తండ్రి నేను అనేకమైన వాళ్ళు తప్పిదము, పాపములు, అవిధేయతలు చేసినను తిరిగి మీ వద్దకు సమకూర్చబడటానికి నీ పరిశుద్ధమైన లేఖనములను, పరిశుద్ధాత్మను మీరు నాకు దయచేసిన దాని కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన అనేకమైన విషయాల్లో తండ్రి తప్పిపోయిన దాన్ని ఒప్పుకుంటూ, ప్రభువా నన్ను క్షమించి నీ ప్రశస్తమైన రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను. నన్ను కడగండి, సంపూర్ణంగా కడుగుము, పరిశుద్ధపరచుము, పవిత్రపరచుము తండ్రి. అన్ని విషయాల్లో ప్రభా నమ్మకస్తురాలుగా జీవించడానికి యథార్థమైన హృదయంతో పశ్చాత్తాపంతో మీ వద్ద తండ్రి ప్రతిదినము నేర్చుకోవటానికి నీ యొక్క వాక్కును, సమృద్ధి అనే జీవమును ప్రభా మీరు నాకు దయచేస్తూ వస్తున్నారు. అందుని బట్టి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం చెప్పబడిన వాక్య ప్రకారం ప్రియమైన ప్రభువా తండ్రి, క్రైస్తవ దేశాలే తండ్రి విచ్చలవిడి అయిన పరిస్థితులు, సందర్భాలు మా ముందు ప్రభా మా మధ్య కనపడుతూ ఉన్నవి. దయ చూపిస్తున్నాను ప్రభా. క్రైస్తవ దేశాలు అన్నిటి కొరకు మీ సరిధిలో ఎంతో భారం కలిగి ప్రార్థిస్తున్నాము. సహాయపడుతురండి, నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరింప చేస్తురండి. ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే వారి పాపములను బట్టి పశ్చాత్తాపడుతూ వచ్చారు, వారి దోషాలను బట్టి పశ్చాత్తాపడుతూ వచ్చారు, తిరిగి వారు కూడా మీ వద్దకు రావటానికి మీరే సహాయం చేస్తారమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవే మాత్రము శిక్షించే దేవుడు కాదు ప్రభా తండ్రి, విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి. పాపులను బట్టి శిక్షించినను నీ కృప చేత తిరిగి సమకూర్చే దేవుడు అను నీ యొక్క వాగ్దానములన్నీ ప్రభా ఈ దేశాల పక్షంగా మీరు నెరవేర్చురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రపంచవ్యాప్తంగా నిన్ను ఎరిగిన ప్రజలు ఎవరైతే తిరిగి తండ్రి వారి యొక్క పాప స్థితికి తండ్రి దోష పరిస్థితులకు, అవిధేయతకు తండ్రి మీకు దూరంగా జీవిస్తూ వస్తున్నారు, వారందరి కొరకు వ్యక్తిగతంగా తండ్రి మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డను మీరు దర్శిస్తురండి
దేశాలపై, నీ యొక్క ప్రజలపై మీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరింపు చేస్తారండి తండ్రి. మీరు వారిని ఆకర్షిస్తారండి ప్రభా. మీరు వారిని ఆకర్షిస్తే తప్పక మీ వద్దకు వారు చేరతారు తండ్రి. హృదయాలను తండ్రి పరీక్షించే దేవుడు, హృదయాలను నిర్మించిన దేవుడు నీవే కదా ప్రభా. దయ చూపిస్తారండి. నీ యొక్క ప్రజలైన వారిని సమకూర్చి నీ యొక్క దయగలిగిన నీ యొక్క వాక్ ద్వారా ఏదైనా చెప్పబడిన ప్రతి మాటను వారి పక్షంగా నెరవేర్చి వారి జీవితాల కార్యం జరిగిస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. ఆ విధంగానే నాయన నా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాను. విగ్రహ భక్తి నుంచి విడిపిస్తారండి. బీజేపీ అనుబంధ సంఘాలు తండ్రి, ఆర్ఎస్ఎస్, ఈ విధంగా శివసేన, అనేకమైన తండ్రి సంస్థలు, వాటిలో పనిచేస్తున్న నాయకులు తండ్రి, కార్యకర్తలు, పెద్దలు వీరందరినీ దర్శిస్తురండి. నరేంద్ర మోడీని దర్శించుము తను. మీ ఆత్మను కుమరింపు చేసి వారి జీవితాల కార్యం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఏకదేవుడు, మహాదేవుడు, అన్ని నామముల కంటే పైనామం కలిగిన నీవు మాత్రమే దేవుడు అని నీ నామం పేట వారి యొక్క తన మోకాళ్ళు వంగునట్లు తండ్రి యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు వారి జీవితాల్లో ఉన్న యొక్క గుడ్డితనమును, పాపం నుంచి విడిపిస్తురమ్మని, క్రైస్తవ్య మతం కాదు జీవ మార్గమును ఎరుగుటకు సహాయపడుతురమ్మని నాయన మా యొక్క దేశం అంతటినీ మీరు దర్శించి మీ ఆత్మను కుమ్మరింపజేసి ప్రతి బిడ్డ రక్షించబట్టకు ప్రభు కావలసిన కృపను, మీ ఆత్మను మా దేశంపై ఉంచుతారమ్మని ప్రార్థిస్తున్నాను. రాబోయే ఎలక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వివేచన జ్ఞానం కలిగి తండ్రి, లౌకికవాదం అని చెప్పబడే మా యొక్క దేశంలో రాజ్యాంగ మార్పిడి తండ్రి యొక్క పరిస్థితులన్నిటినీ తను మీకు విరోధకరమైన ఆలోచనలన్నింటినీ లయపరిచి మీ చిత్తానుసారమైన గవర్నమెంట్ మాకు రావడానికి మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తమైతే బీజేపీ ప్రభుత్వం రాకున్నట్లు సహాయపడుతురండి. ఆయన మీరు కృప చూపిస్తురండి ప్రభా, కృప చూపిస్తురండి తండ్రి. క్రైస్తవ్యం విస్తరించకుండా అపవాది కలిగించే ఆటంకాలు, అభ్యంతరాలు, అనేకమైన కుతంత్రాలు, నాయన అపవాది కార్యములన్నీ ప్రభు అని యేసుక్రీస్తు నామం పేట లయపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. క్రైస్తవ్యము సువార్త అందరికీ ప్రభా విరివిగా స్వేచ్ఛగా స్వాతంత్రంగా పంచుకోవటానికి మీరే సహాయపడుతురమ్మని ప్రార్థిస్తున్నాను. నార్త్ ఇండియా ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మను చేతవాన్ని కాపాడుతురండి. పరిశుద్ధ ఆత్మ చేతవాన్ని భద్రపరుస్తురండి. తను వెనుకంజ వేయకుండా సహాయపడుతురండి. మీ కొరకు యథార్థంగా నిలబడిన నీ ప్రజలు ఇంకను నమ్మకస్తులే మిమ్మల్ని సేవించడానికి దయ చూపిస్తురండి. సేవకులను ప్రభా, విశ్వాసులను, పరిచారకులను, చర్చెస్ను మీరు భద్రపరుస్తురండి ప్రభా. ఎంతో తండ్రి విపత్కరమైన పరిస్థితుల్లో నీ బిడ్డలైన వారిని మీరు కనికరిస్తున్నామని, కాపాడుతున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ చూపిస్తురండి. ఏ విధంగా ఎలక్షన్స్ అన్ని సజావుగా, సక్రమంగా, నిజాయితీగా, ఎలాంటి మోసం లేకుండా జరగటానికి సహాయపడుతురండి. ప్రియమైన ప్రభా, దైనా ఈ విధంగా మా భారతదేశాన్ని మీ చేతుల్లో పెడుతూ అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ చిత్తానుసారమైన ప్రభుత్వాలను మీరే మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందురమ్మని ప్రార్థిస్తున్నాను. మెట్టుకు ప్రియమైన ప్రభు, మీరు అక్కడ అత్యంత సమీపంగా ఉన్నదాన్ని ఎరిగి మేము తండ్రి భారం కలిగి యథార్థమైన రీతిలో తండ్రి మీ యొక్క సన్నిధిలో మొరపెట్టి వారంగాను తండ్రి మా యొక్క విధేయత స్థితిని ఒప్పుకొని తండ్రి నీ కృప చేత మీ రక్షించబడుచు తన అనేకుల కొరకు రక్షణ లేని వరకు ప్రార్థించే వారంగాను నన్ను మమ్మల్ని స్థిరపరిచి తండ్రి కృప చేత పరిశుద్ధత ఎందు, పవిత్రత ఎందు, అన్ని విషయాల్లో నమ్మకంగా మమ్మల్ని మేము కాపాడుకుంటూ మీ కొరకు జీవించడానికి, సాక్షులుగా జీవించడానికి మా యొక్క జీవితాలను భద్రపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. మీ దాసుని కొరకు వందనాలు. మంచి ఆరోగ్యాన్ని వరకు దయచేస్తారండి. శరీర సంబంధం ప్రతి రుగ్మతులు, బలహీనతలు అన్ని మీరు ఎరుగుదురు ప్రభా. నీ పునరుద్ధాన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని మీ దాసునికి సమృద్ధిగా దయచేస్తారండి ప్రభా. ముందున పరిచర్య అంతటి కొరకు వారిని సిద్ధపరుస్తారండి. వారి అక్కర్ల అవసరతలన్నీ మీకు మయమాషంలో తీరుస్తారండి. ఏదైనా ఆఫీస్ పేటలోనూ అలాగే తండ్రి రెహబోతులో చివరి విబిఎస్ పరిచర్య జరగవలసిందిగా సహాయపడుతురండి ప్రభా. గద్దెనాలు జరిగిన పరిచర్య అంతటిని మీరు ముద్రిస్తురండి. మా యొక్క చిన్నారి బిడ్డలు ప్రభా, యవనస్తులైన వారు అనేక మంది వాక్యాన్ని వింటూ వచ్చారు ప్రభా. వాక్యాలు వారి హృదయాలు భద్రపరచండి. అపవాది ఎత్తుకుని పోకుండా సహాయపడుతురండి. నీ మాటల చేత, ప్రార్థన చేత, లేక తండ్రి యొక్క ప్రియమైన ప్రభా యాక్షన్ సాంగ్స్, పపెట్ షో, ఈ విధంగా ప్రతి దాని ద్వారా వారి జీవితాల్లో, వారి హృదయాల్లో నీ కార్యం జరిగించి ప్రభా మీరే వారిని ఆకర్షించి నిత్య రాజ్యంలోకి వారిని వారసులుగా చేస్తున్నామని తండ్రి, మీరే చిన్నారి బిడ్డలందరినీ మీరు రక్షించుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను. ఇద్దరు చివరి దిన పరిచర్య అంతటిని మీ కరుణహస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా. దయ చూపించండి ప్రభా, దయ చూపించండి. ఎవరు రెండు తలంపుల మధ్య వండుకుండా సహాయపడుతురండి. ఆసక్తిగా వాక్యాన్ని వినడానికి సహాయపడుతురండి. అపవాది కలిగించే గలిబిలు, కుతంత్రాలు అన్ని లయపరుస్తురండి. వాతావరణాన్ని మీకు స్వాధీనం అందించుకుంటారండి. ఏది కొరత లేకుండా సహాయపడుతురండి తండ్రి. భోజన విషయంలో కానీ తండ్రి ప్రతి పరిచర్య, ఎవరికి అప్పగించిన పరిచర్య నమ్మకస్తులే చేయడానికి సహాయపడుతురండి. ఆయన తక్కువ కాకుండా ప్రతిది సమృద్ధిగా మీరు అనుగ్రహిస్తురండి
ప్రభా నాయన ప్రత్యేకించి ప్రభా ఆ యొక్క స్థలంలో మీ ఆత్మను కుమ్మరింపు చేసి మీ సన్నిధిని వారితో ఉంచి వాక్యాన్ని తండ్రి అందిస్తున్న వారికి మీరు తోడేయండి. నీ మాటల చేత వారిని తండ్రి బిడలను మీరు తృప్తిపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. నీ వైపు వారిని ప్రభు ఆకర్షిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. పెద్దవారేమి చిన్నవారేమి ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైన మేలు దీవెన ఆశీర్వాదం పొందటానికి నీ యొక్క కార్యములు బిడ్డలందరి పక్షంగా జరిగిస్తున్నామని నీ యొక్క పరిచర్య అంతటిని మీ కరుణ హస్తాలకు అప్పగిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. రాబో దినాల్లో యొక్క తండ్రి యూత్ క్యాంపెయిన్ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. సిద్ధపాటు పనులన్నింటిలో సహాయపడుతున్నారని మీరు చిత్తపెత్తి మా పిల్లలు కూడా మీ సన్నిధికి వెళ్ళడానికి సహాయపడుతున్నారని ప్రార్థిస్తున్నాను. అనేక మంది నూతనమైన వారు రావడానికి సహాయపడుతురండి. వాక్యాన్ని అందించి వారిని మీ ఆత్మచేత నింపుతురండి. తన అనేక మంది సువార్తని రక్షించబడటానికి మా యొక్క అవనసులందరూ నీ కృప చేత నీ వాక్కు ప్రకారం నీ అందరి భయం కలిగి జీవించడానికి వారి జీవితాల్లో ఈ యొక్క పరిచర్య మేలుకరంగా చేస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా ప్రియమైన తండ్రి ప్రవీణ్ కొరకు ఎంతగానో వందనాలు. ఆ బిడ్డకి ఇచ్చిన నైనా కొద్దిపాటి స్వస్థత ఆరోగ్యము నెమ్మది కొరకు ఎంత వందనాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. తండ్రి మీద ఆశలేక ప్రార్థనలు నిబిడలేక ప్రార్థనలు దయతో అంగీకరించి ఆ బిడ్డ పక్షంగా చేసిన మేలు కొరకు వందనాలు. ఆ బిడ్డ మీద కనికరించి సంపూర్ణమైన స్వస్థతను ఆ బిడ్డకు సమృద్ధిగా దయచేస్తారండి. దాని ముందున్న దినాల్లో నేను ఆ మంది విశ్వాసం ఉంచిపాడుగాను ఆ కుటుంబం అంతా రక్షించబడటానికి మీరే సహాయం చేస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. తండ్రి సిస్టర్ లక్ష్మి గారి కొరకు వందనాలు. తండ్రి వారి బిడ్డలను ప్రేమించి మీరు ఇచ్చిన తండ్రి బాబు కొరకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి వారి యొక్క సంతోషాన్ని మీరు పరిపూర్ణం చేసిన దాని కొరకు వందనాలు. వారి కృతజ్ఞత కొరకు వందనాలు. ప్రార్థనలకు తప్పక ప్రతిఫలం దయచేసే దేవుడు అని తండ్రి సాగిలు పడుతూ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. సజీవుడు అయిన దేవుడు అని మీకు మొరపెట్టినప్పుడు ప్రతి కార్యాన్ని మీరు సఫలపరుస్తూ మా జీవితాలు మీరు చేస్తూ వస్తున్న ఆయన సంపూర్ణమైన కార్యాలు సంతోషము ఆత్మ సంబంధమైన యొక్క సహవాసము తండ్రి ప్రతి దాన్ని బట్టి తండ్రి నేను మీకే స్తుతి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన ప్రభా నీ బిడ్డల పక్షంగా మీద ఎదిగిస్తున్న మేలన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తూ ముందున్న పరిచర్యను మీ యొక్క కరుణ హస్తాలకు అప్పగిస్తున్నాను. నా కుటుంబంలో మీరు ఇంతవరకు చేసిన అనేకమైన మేలు కొరకు వందనాలు చెల్లిస్తూ తండ్రి ముందున్న పరంతట్లో తండ్రి ఇంటి నిర్మాణం అంతట్లో దయ చూపించి ప్రతి అక్కర తీర్చి నీ కృప చేత తండ్రి మీకు మహిమేశ్వరిలో అన్ని పరిస్థితుల్లో మీ కావలిని భద్రత అనుగ్రహిస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. నమ్మకంగా పనిచేసే వారిని మీరు అనుగ్రహించి నమ్మకంగా చేయటానికి మీరు దయ చూపిస్తారు మనం ప్రార్థిస్తున్నాను. మీ దాసులు మీరు కరికరించి మంచి ఆరోగ్యం దయచేసిరండి. ప్రేమించి నలుగురు పిల్లలు వారి యొక్క రక్షణ వారి యొక్క జీవితాల్లో తండ్రి మీకు ప్రథమ స్థానం ఇచ్చేవారుగాను తమ ఇష్టానుసారంగా వారు జీవించకుండా ప్రియమైన ప్రభు మీకు భయపడి వారుగా తండ్రి మిమ్మల్ని ప్రేమించేవారుగా మీ సన్నిధిలో లోబడి వారుగా నీ వాక్యాన్ని శ్రద్ధగా వినేవారుగా నీ వాక్య ప్రకారం జీవించేవారుగా వారి జీవితాల కార్యం జరిగించి సంపూర్ణమైన రక్షణ అనుభవంలోకి బిడ్డలందరినీ నడిపిస్తురమ్మని వారి స్టడీస్ని వారి కెరీర్ని స్థిరపరుస్తురమ్మని సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటే దాని అంతటి పరిచర్య అంతటిని సార్వత్రిక సంఘ పరిచర్య అంతటిని మీ కరుణ హస్తాలకు అప్పగిస్తూ నా ప్రభు నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామం పేట స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నమ్మకం గల తండ్రి జీవము గల ప్రభా ఉదయకాల సమయం తండ్రి నీ బిడ్డలందరితో కలిసి సంఘములతో ప్రభా నీ రక్తంతో కొనబడిన బిడ్డలతో నేను కూడా నేను స్తుతించి గానపరచడానికి నా నోరు తెరిచినందుకు సజీవురాలుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మంచి దేవుడు నా కాపరిగా రాజుగా ఉండి నడిపిస్తున్నావు ప్రభా నీకు వందనాలు తండ్రి. తండ్రి నన్ను విడిచిపెట్టలేదు, నేను ఒంటరిని కాదని యేసుప్రభువు చెప్పినట్టుగా తండ్రి నేను కూడా ఒంటరిని కాదు, నీవు నాకు తోడై ఉండి నా జీవితంలో నన్ను నడిపిస్తున్న విధానమునకై నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ పూజిస్తున్నాను ప్రభా. తండ్రి నీ పరిశుద్ధ పాదములకు వెలకట్టలేనని స్తుతులు స్తోత్రములు ఎంతవరకు నీ బిడ్డ ప్రార్థిస్తూ వచ్చింది తండ్రి. నాయన ఆ ప్రార్థన జవాబులు మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంతో నమ్మి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు నాయన ప్రభా. నీవు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు. ఇశ్రాయేలీయులు నీ దృష్టికి దోషులైతే ప్రభా, అయితే వారి విషయంలో తండ్రి నాయన నీవు యాబీనాను రాజు చేతికి వారిని అప్పగించావు. మరలా వారి పాపములు క్షమించబడి నాయన నీ సన్నిధిలో వారు ఒప్పుకున్నప్పుడు వారి పాపములు క్షమించి శత్రువులను లయపరిచి వారికి జయమిచ్చావు. అలాగా మా జీవితాల్లో మేము కూడా ప్రభా, నా జీవితంలో నేను కూడా ఎక్కడ నీకు దోషిగా ఉన్నానో, ఎక్కడ నీకు విరోధంగా ఉన్నానో దయతో నన్ను క్షమించి తండ్రి నన్ను కరుణించి మరలా నా జీవితంలో గొప్ప సంతోష సమాధానాలు నీవు అనుగ్రహించినందుకై నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను. ఎక్కడ పడిపోయినో నీ రక్తంలో కడిగి నన్ను ప్రార్థనకు సిద్ధపరచండి ప్రభా. నేను దినం పరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు పరిచర్య అంతట్లో కూడా మీరు తోడై ఉండండి. హెబ్రోను వాటి అనుబంధ సంఘాలు ప్రభా, రేగబొత్తు సంగారెడ్డి నాయన బిహెచ్ఎల్ అలాగే తండ్రి నాయన ఈ ప్రాంతాలన్నింటిలో వాటి అనుబంధ సంఘాలు ఆ యొక్క సంఘాలన్నింటిలో కూడా మీ కృపను కనపరచండి ప్రభా. ఈరోజు పరిచర్యలన్నింటిలో కూడా మీరు తోడై ఉండండి.
ప్రభా రెహబొత్తులోను ఆ పీస్పేటలోను విబిఎస్ నడుస్తుంది ప్రభా. మరి ఈవేళ ఆఖరి రోజు తండ్రి మీరు కృప కనపరచండి. మీ బిడ్డలకి తోడై ఉండండి ప్రభా. ఈరోజు పరిచర్య అంతట్లో కూడా సహాయం చేయండి. భోజనాల విషయంలో ప్రభా పిల్లలు విన్నవి కన్నవి ఏదైతే చూచారో అవన్నీ కూడా ప్రదర్శించడానికి బిడ్డలకి మీరు తోడై ఉండండి. చక్కగా చెప్పడానికి సహాయం చేయండి ప్రభా. నాయన పనిచేస్తున్న బిడ్డలను మీరు తోడై ఉండండి. వాక్య పరిచర్య చేస్తున్న వారికి తోడై ఉండండి ప్రభా. ఎండవేళ నుంచి తప్పించారు, నెమ్మదిచ్చారు, చల్లపరిచారు. మీకు వందనాలు, స్తోత్రాలు. వాతావరణం అనుకూలపరిచారు ప్రభా. మీ చేతులకు అప్పగించుకుంటున్నాం బిడ్డలందరినీ కూడా. పరిచర్య అంతట్లో మీరు తోడేయండి. వచ్చిన ప్రతి బిడ్డ, ఈ 6 రోజులు వచ్చిన బిడ్డలందరూ కూడా రక్షింపబడినట్లు, ఎవరు ఖాళీ హృదయంతో వెళ్లకుండా యేసుని వారి హృదయంలో నింపుకొని నాయన వారు సమాధానముగా సంతోషముగా వెళ్ళడానికి ఉండడానికి కూడా మీరు కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. సహాయం చేయండి, మీరే కనికరించండి, కృప చూపించండి ఆయన. ఆ రీతిగా తండ్రి ఎలక్షన్లు ఒకటి ఉంటున్నాయి ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. ఈ ఎలక్షన్లో కూడా 13 జరగబోయే ఎలక్షన్లు ప్రభా. స్టేట్ ఎలక్షన్లు 10 స్టేట్లలో కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయి తండ్రి. మే 28 స్టేట్లలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. మే 25 7 స్టేట్లలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. జూన్ 10 కూడా 8 స్టేట్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. వీటన్నిటిని మీద కనుకరించండి ప్రభా. నాయన మీ చిత్తమైన ప్రభుత్వాన్ని, మీకు ఇష్టమైన రాజ్యమును, మీకు ఇష్టమైన అధికారిని మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఎవరైతే మీ యొక్క అధికారంలో ఉన్నారో, ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో అది నిలబెట్టుకోండి. ఈ ఎలక్షన్లో కూడా సాతాండు ఎక్కడ గలిబిలి తీసుకురాకుండా ఎలక్షన్లన్నీ కూడా ప్రభా ఈ ఓట్లు సమాధానంతో వారు వేయినట్లు ప్రభా, బిడ్డలు కూడా న్యాయంగా వేయినట్లు తండ్రి, జ్ఞానం కలిగి వేయినట్లు కృప చూపించండి. ఈ సాతాను తీసుకొచ్చే అల్లర్లు ఆటంకాలన్నీ కూడా యేసునామంలో కొట్టివేయండి ప్రభా. నెమ్మదివ్వండి. ఈ పరికరాలు కూడా చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి ప్రభా. మీ కృపలో నడిపించమని మంచి రాజ్యాన్ని మీ బిడ్డలకు దయచేయండి. మంచి ప్రభుత్వాన్ని ఇవ్వండి ప్రభా. నాయన నా పేరు పెట్టబడిన నా ప్రజలు అంటున్నావు తండ్రి. ప్రతి బిడ్డలు కూడా నాయన జ్ఞానం కలిగి యథార్థముగా క్రీస్తుని అంగీకరించే వారిగా తండ్రి నీ కృపలో వారిని బలపరచుకోండి. మరి ప్రతి దేశంలో కూడా 33 దేశాల్లో నాయన నీ ప్రజలైన వారే నీకు విరోధంగా ఉంటున్నారని వింటున్నాం. అవును ప్రభా, నీ ప్రజలే నీకు విరోధంగా ఉంటే మరి మీ ప్రజల పక్షంగా మీరు ఎలా న్యాయం చేయగలరు? నీవెప్పటికీ కూడా న్యాయవంతుడైన దేవుడవు తండ్రి. నీ బిడ్డలో పాపాలన్నీ క్షమించి వారిని నీ వైపు తిప్పుకోండి. లోబడంలోని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నానంటున్నావు తండ్రి. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంటున్నావు. మీరు ఇచ్చిన మాట మీరు నెరవేర్చే దేవుడవు. మీ ప్రజలుగా మేము కూడా తండ్రి యథార్థముగా నడుచుకున్నట్లు, న్యాయముగా దేవునికి ఇష్టలుగా నడుచుకున్నట్లు మా బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఎక్కడెక్కడ ప్రజలు చీకటిలో ఉన్నారు, ప్రభువుని ఎరగకుండా ఉన్నారు, ఎరిగి కూడా నీకు విరోధులుగా ఉన్నారు, వారందరినీ మీరు దయతో క్షమించి వారిని నీ వైపు తిప్పుకొని వారి కఠిన హృదయాలు మార్చి వారికి మెత్తన హృదయం ఇచ్చి ప్రభా నీ బిడ్డలుగా వారిని నడిపించుకోండి, నీ బిడ్డలుగా చేసుకోండి. దయతో మీ పాదములు పట్టుకుంటున్నాము, కనికరించండి. అపాయకరమైన కాలములు, అంచె దినములు ప్రభా, విరోధమైన సమయములు, శత్రువు తండ్రి పగ తీర్చుకోవడానికి నాయన కుట్ర పన్నుతూ ఉంటుండగా నీ బిడ్డలకి మీరు న్యాయం చేయండి ప్రభా. శత్రువును దూరపరచండి, శత్రు దుర్గాలు లయం చేయండి. నీ రాజ్యం స్థాపించబడి వరకు తండ్రి యొక్క లోకమంతా కూడా నెమ్మది కలుగజేయమని, సమాధానం దయచేయమని ప్రభా, విరోధుల్ని మీరు హతమార్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. విరోధులను కూడా రక్షించమంటున్నారు ప్రభా. శత్రువు గురించి కూడా ప్రార్థన చేయమంటున్నారు. నీవు మంచి దేవుడవు తండ్రి. మీ శత్రువులను కూడా మీరు మీ వైపు తిప్పుకోండి ప్రభా. నీ యొక్క స్వాధీనంలో ఉంచుకోండి, సహాయం చేయండి ప్రభా. నాయన మరి మంచి రాజ్యమును మాకు, మంచి దేశమును, మంచి ప్రభుత్వాన్ని మాకు ఇస్తారని విశ్వాసంతో నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా ప్రభా మరి అనారోగ్యంతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నావు, ప్రవీణ్ని జ్ఞాపకం చేసుకున్నావు, బిడ్డను బ్రతికించావు, సంఘ ప్రార్థన ఆలకించావు తండ్రి. నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆ బిడ్డ తొందరగా రికవరీ అవ్వడానికి సహాయం చేయండి. ఇమానియల్ బ్రదర్ బాబు కోసం, యవనస్తుడి కోసం ప్రార్థన చేస్తున్నాం, వీసా ఇప్పించండి ప్రభా. ఆ బిడ్డ హృదయంలో కలవరం తీసివేసి నెమ్మదిమ్మని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే తండ్రి కృష్ణవేణి సిస్టరు, అలాగే మల్లేశం బ్రదరు, వాళ్ళకి ఇచ్చిన బిడ్డ తండ్రి 18 నెలలుగా కోమాలో ఉంటున్నాడు. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు అసాధ్యమైంది లేదు కదా ప్రభా. ఆ బిడ్డ తిరిగి కోమాలో నుండి బయటకు వచ్చేటట్టు ఆ తల్లిదండ్రులకు సంతోషం దయచేసి వారికి రక్షణ అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. నిశీ తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సునీత గారిని చెస్ట్లో కాయొచ్చింది, అది బయాప్సీకి పంపించారు. ఎటువంటి క్యాన్సర్ కాకుండా మీరే కాపాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. ప్రభావతి సిస్టర్ తన కుమారుడు కూడా చైతన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. బిడ్డ సంతోషంగా ట్రీట్మెంట్ అంతట్లో కూడా బిడ్డకి మీరు తోడై ఉండి మంచి ఆరోగ్యంతో ఇంటికి రావడానికి తల్లిదండ్రులకి తనకి సంతోషము, తల్లిగారికి అమ్మమ్మ గారికి కూడా సంతోషం దయచేయమని, ఆ బిడ్డ యవనస్తుడు తండ్రి యవన కాలం అంతా కూడా మీరు కాపాడమని
తండ్రి మరి భవిష్యత్తును మీరు దీవించమని వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి ఆ పాలకొల్లులో స్థలం కూడా అమ్మడవడానికి సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి నాయన. మరి ఆన్లైన్లో నా బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, వారి అవసరతలు అక్కర్లన్నీ కూడా దీవించండి. సుధీర్ బ్రదరు వినతి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని మీరు తిరిగి కలపండి ప్రభా. క్రీస్తులో వారిని సమీపస్తులుగా చేసుకోమని, తన భర్త దగ్గరికి తన భార్య పిల్లలు వచ్చుటకు మీరే కృప చూపించమని, కుటుంబంలో ఉన్న కలహాలన్నీ కూడా మీరు పోగొట్టి నెమ్మదిమ్మని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. ఈ రీతిగా తండ్రి ఎన్నో కుటుంబాలు ఎన్నో సమస్యలతో పడి ఉంటున్నాయి. ఆ సమస్యలన్నీ మీరే పరిష్కరించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. మరి ఇశ్రాయేల్ గాజా యుద్ధం విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలీలు తండ్రి ఇజ్రాయెల్ దేశము ఇరాన్ గురించి ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈ యుద్ధాలన్నీ మీ చిత్తమైతే ఆపి నీ బిడ్డలకి నెమ్మదిమ్మని వేడుకుంటున్నాను. దేశంలో కరువు క్షామమును తప్పించమని వేడుకుంటున్నాను ప్రభా. యాంటీ కన్వర్షన్ బిల్ విషయంలో సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. తండ్రి మరి ఈ యొక్క యెరూషలేం ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ కనికరించండి. ప్రాకారంలో నెమ్మది, నగరంలో క్షేమము దయచేస్తానో తండ్రి. సంఘానికి వాగ్దానం ఇచ్చావు. మీరు వాగ్దానం ఇచ్చారంటే నెరవేర్చే దేవుడవు. మీరు మాట ఇచ్చారంటే తప్పిపోని దేవుడవు. మీ ప్రజల్ని మర్చిపోని దేవుడవు. మీ బిడ్డలకు అన్యాయం చేయని దేవుడు అని నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రాబో దినాల్లో నీ బిడ్డలకి నెమ్మది సమాధానం ఇస్తారని తండ్రి, మీ బిడ్డలకు సంతోషము హృదయం అంతా కూడా సంతోషము కలగజేస్తారని మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే సాల్మన్ బ్రదర్ని అక్కని పాపని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాలు ఉంచండి ప్రభా. బ్రదర్కి మీరు తోడై ఉండండి. ఆ చెవి ముట్టండి, వినికిడి శక్తి దయచేయండి, కన్ను ముట్టండి, మంచి చూపు దయచేయండి. ఆ భుజం కూడా నొప్పి తగ్గించండి ప్రభా. నీ సేవకుడు తండ్రి పరిచర్లో మీరు తోడేయండి. పరిచర్లో మరి పరలోకము నుండి మీ జ్ఞానం దయచేసి ప్రభా, నీ జ్ఞానంతో నింపి నాయన ఈ పరిచర్యలన్నింటిలో కూడా మీరు తోడేయండి. అనేక ఆత్మలు ఈ బిడ్డ ద్వారా రక్షింపబడినట్లు సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. అక్క కూడా బీట్వల్ తగినంత దయచేసి మంచి ఆరోగ్యం ఇచ్చి పరిచర్లో ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యంలో ఉంచమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే ప్రభా, నా జీవితంలో కూడా అన్నకి ఎంతో క్రిటికల్ ప్రాబ్లం తండ్రి. ఉమ్మనీరు పోయింది బిడ్డ. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి మరలా ఆ ఉమ్మనీరు అంతా పోయి ఎంతో బాధపడ్డారు. బిడ్డల్ని మీరు ఆదరించారు, కనికరించారు, తిరిగి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు ప్రభా. వెళ్ళిన వెంటనే డాక్టర్లు కూడా ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచి తండ్రి, ఆ బిడ్డకి జ్వరం వచ్చినా కూడా ఎంతో బాధలో ఉన్నప్పటికీ నీ బిడ్డ, నీ సేవ చేస్తున్న బిడ్డ తండ్రి మీరు కనికరించి సంఘమంతా చేసిన ప్రార్థన విని నీ బిడ్డల విశ్వాసమును కూడా మీరు కనపరిచి ఆ బిడ్డ విషయంలో గొప్ప మేలు చేశారు తండ్రి. నాయన మరి సిజేరియన్ ఆపరేషన్ అయినప్పుడు కూడా మీరు తోడై ఉండి, ఎవరు దగ్గర లేకపోయినా యేసు ప్రభు వారు తన వారికి తోడుగా ఉండి వారిని ఆదరించి నైనా నీవు కనికరించి కాన్పు దయచేసి మగబిడ్డని ఇచ్చారు ప్రభా. తల్లిని బిడ్డని క్షేమంగా వచ్చారు. అందుని బట్టి నా జీవితంలో మీరు చేసిన మేళ్లు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేనే పాటిదాన్ని, నా కుటుంబం ఏమి పాటిది తండ్రి. నీవు చూపించిన, నా పట్ల చూపించిన నీ ప్రేమను నేను ఎలా చెప్పగలను తండ్రి? ఏ విధంగా గణపరచగలను? ఏ విధంగా నేను స్తుతించగలను? ఏ విధంగా ఆరాధించగలను తండ్రి? నేను మౌనముగా ఎలా ఉండగలను ప్రభా? నీవు చేసిన మేళ్ళన్నిటికీ కూడా నా పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఎల్లప్పుడూ రుణస్థురాలను ఒప్పుకుంటూ పాపినైనా నన్ను ఇంతగా ప్రేమించిన నా దేవునికి ఏమి చెల్లించినాను రుణస్థురాలని నీకే వందనాలు చెల్లిస్తూ తండ్రి, సంఘము గురించి తండ్రి, యెరూషలేం ప్రజల గురించి కూడా ప్రార్థన చేస్తుండగా ప్రభా మీరు సహాయం చేయమని దీనులమై నీ సన్నిధిలో వినయముగా మొరపెట్టుకుంటున్నాం ప్రభా. రాబో దినాలు ఎంతో భయంకరమైన దినాలని మీ ప్రకటన గ్రంథంలో తెలియపరుస్తున్నావు తండ్రి. మీరే మీ బిడ్డల్ని మీ యొక్క గుడారంతో కప్పండి, మీ బిడ్డలను కాపాడండి ప్రభా. కూడా ఉండకుండా సహాయం చేయమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ దీనులమై వేడుకుంటూ మీరు మేలు చేస్తారని విశ్వాసంతో నమ్ముచు మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వినయముగా వేడుకుంటున్నాను ప్రభా. సరే, ముగించుకుందాం. మరి రేపు మరి చేద్దాం. సరే. మా పరలోక తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన పేరు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రార్థన కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మహాకృప చేత తండ్రి ఈ దినం కూడా మాయశేషం పెరిగించి ఈ పాద సన్నిధిలో మీ బిడ్డలుగా మీ ప్రార్థనలో కనెక్ట్ అయ్యి ప్రార్థించడానికి కొరకు
మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించకపోవడమే పాపను సెలవిస్తున్నాను తండ్రి. ప్రార్థనలకు నువ్వు నమ్మకంగా జవాబిచ్చే దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. న్యాయాధిపతుల కాలంలో యాబేను రాజు కనానీయులతో ప్రభువా, నీవే నీ ప్రజల పక్షాన నువ్వు యుద్ధం చేస్తూ వచ్చిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. బహు సులువైన రీతిలో, సామాన్య రీతిలో శిశులను చంపడానికి కొరకు స్త్రీకి అప్పచెప్పిన ప్రభువా, చెల్లిస్తుంది. అలాగున నీవిచ్చే విజయము కొద్ది మంది చేత, నేను ఎక్కువ మంది చేత నువ్వు చేసే కార్యం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దేశంలో మమ్మల్ని ఒక చిన్న మందగా ప్రతి ఉదయకాలము ప్రార్థన చేయడానికి కొరకు ఒక సామాన్యమైనటువంటి బిడ్డలుగా మనం కూర్చుకుంటూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. మా దీన ప్రార్థనలతోటి ఎంతమంది జీవితాల్లో మీరు ఎలాంటి కార్యం చేస్తున్నారో మాకు తెలియదు తండ్రి, అది మీకే తెలియను. ఆ ప్రకారంగా జరిగినటువంటి ఎలక్షన్స్ విషయంలో మా వంతు మేము చేయనటువంటి ప్రార్థనను బట్టి నువ్వు ఎలాంటి కార్యం జరిగిస్తావు మేము కళ్ళారా చూడడానికి. ఓ ప్రభువా, అలాంటి శ్రేష్టమైనటువంటి ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతమైన కార్యం జరిగించు దేవుడి యొక్క మహిమను మేము కళ్ళారా చూడడానికి కొరకుగా మీరే కృప అనుగ్రహించగలని మీకు అర్పించుకోవచ్చు. నా యొక్క పాప దోషమును, అతిక్రమమును, దేవానికి అయాస్కరమైనటువంటి ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచు. నా ప్రార్థనకి అంగీకారముగా ఉన్నట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. యేసు మీ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, ప్రపంచానికే కేంద్రముగా యెరూషలేమును మీరు ఏర్పాటు చేసుకున్నారు. రారాజుగా నువ్వు ఏలబోతున్నటువంటి ప్రాంతం అక్కడి నుంచే నీ ప్రజలు నేను చూసుకోవట్లుగా కార్యము జరిగించిన దేవుడు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రస్తుతం వెళ్తున్న పోరాటంలో కాపుదలు ఇచ్చి నీ బిడ్డని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మరి సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను. రక్షణ పొందినటువంటి బిడ్డలు నీ స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నీతి కలిగిన జీవితంతో ప్రతి కూడా రాకు సిద్ధపడినటువంటి సంఘముగా మనందరినీ కూడా బుద్ధిగల కన్యకల వలె సంసిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాను. నా ప్రియ ప్రభువా, మా దేశం ఎలక్షన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీకు విరోధమైనటువంటి ఈ 5 వదలదన్నావు ప్రభువా. నీవు ఇచ్చిన వాగ్దానం చొప్పున ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ పరిస్థితుల్ని ఎలా ఏ రీతిగా నువ్వు మార్చగలవు నిశ్చయాలు కనిపిస్తున్నావు. నీవే న్యాయవంతుడవు, అనంత జ్ఞానివి. నీ పిల్లలకు ఏది క్షేమం ఉందని అనుగ్రహించి దేవుడు అలా నీ సర్వాకారం చొప్పున నీ కార్యం జరిగించ ప్రార్థన చేస్తుంది. అలాగనా చిన్నారి పెళ్లి ఈ బిబిఎస్ విషయంలో వారం దినాలుగా ఈ రోజుతో ముగింపు అవుతుంటుండగా ప్రభువా, ముగింపు శ్రేష్టమైనదిగా చేయము. ఎక్కడ ఏ విధమైనటువంటి శత్రు చోటు లేకుండా ప్రభుత్వం సమస్తం క్రమముగా మర్యాదగా మీరు జరిగించుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగ నా ప్రియ ప్రభువా, సాక్ష్యములు పిల్ల చెప్పటము, ఆ రీతిగా నువ్వు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని మహింపరచుకొని సాయం చేయని ప్రార్థిస్తున్నాం. అలా యూత్ క్యాంప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి యవన బిడ్డ రక్షించబడి ఈ కాడు పోయినట్లుగా పరిచయం ద్వారా కార్యం జరిగించుకుంటాం. ఈ కార్యం జరిగించుకుంటాం వేడుకొని చూస్తాం. ఆ మాత్రమే కాదు, కుటుంబ సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, కుటుంబాలు కట్టిన దేవుడు నీవే.
కానీ సాతానుడు విడగొట్టినటువంటి పని చేస్తూ వచ్చినాడు. ఓ దేవా, మీరే నీ కృప ఇచ్చి ఒక కుటుంబం మీరు ఆదుకొని సమకూర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున పిల్లలు ఎంసెట్ రాస్తూ వచ్చినారు తండ్రి. మరి ఆయా రకాలుగా చదువులు ముగించుకుంటూ వచ్చినారు. వారి యొక్క ఫర్దర్ స్టడీస్ అంతట్లో కూడా నీకు కృప ఇచ్చి నడిపించగలరు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగనే మీ దాస్ ఆండ్రూ గారు, మీ దాస్ గారు, వారితో కలిసి పరిచయ సహదాసులు, పరిచారకులు, పరిస్థితులు అందరి కొరకు పేరు పేరున వందనములు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో కూడా నీ సన్నిధికి నమ్మకంగా ప్రార్థన కొరకు తీసుకొచ్చిన ప్రియుల కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభువా, మీ దాసు శిరమస్లో ప్రసాద్ బ్రదర్ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోవడం, ప్రవీణ్, డేవిడ్, నాయన మరి అశ్విని కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. విశేషంగా ప్రవీణ్, దీన వారి వివాహ విషయంలో అద్భుతంగా సహాయపడుతూ వచ్చి కృప చేత బిడ్డని మీరు నడిపిస్తున్నారు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి కుటుంబం కానీ సేవించడం కొరకు బిడ్డలు బలపరచండి. ఈ దాసురాల యొక్క తోబుట్ల కొరకు స్తోత్రాలు. దుకాణ కుటుంబం కొరకు, రాజు బ్రదర్ కుటుంబం కొరకు, థామస్ బ్రదర్ కుటుంబం కొరకు, చెల్లెవారి కుటుంబం కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారున్న స్థలాల్లో నీ కొరకు సేవిస్తుండగా ఈ మయమార్గమైన పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. రాజు పిల్లలు కనికరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగలా వారిని రక్షించబడి సేవిస్తూ కొరకు సహాయం చేయండి. మా ప్రభు శ్రీనివాస్ బ్రదరు, జయమ్మ, సుమి కొరకు స్తోత్రాలు తండ్రి. ఆ మాత్రమే కాదు, సుధీర్ బ్రదర్ ఎంతో పిల్ల కొరకు స్తోత్రాలు. ప్రస్తుత పరిస్థితులు ఎంతో దుఃఖకరంగా ఉంటున్నాయి, కానీ వాటిని సమాధానకరమైనటువంటి రీతిలో మారుస్తాను వాగ్దానం చేస్తూ వచ్చినావు తండ్రి. రాబో కాలం ముందు మేలు కలుగుట కొరకని కోరుతూ వచ్చినావు. కాబట్టి పరిస్థితులన్నీ కూడా మీరు సమాధాన స్థితిలో తీసుకురాగల దేవుడు అని నమ్మికతో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. వామోస్ విషయంలో నీ చిత్తం ఏమిటో సంపూర్ణంగా నెరవేర్చుకొని మహిమ పొందమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, నీ కృపను పాలిక చేయండి. అలాగున ప్రియ ప్రభువా, మీ నమ్మకత్వం రుజువు చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. దయల తండ్రి, అంత మాత్రమే కాదు, మీ దాసు భూషణ కుమార స్తోత్రాలు గంగరాజు బ్రదరు తండ్రి, కిరణ్ కుమారు, రమ్య, హేమ కుమారు కుటుంబ రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ మహిమా రక్షణ వారికి బయలుపరుచుకోండి. మీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్కేసి తన యొక్క ఉద్యోగం భవిష్యత్తును మీరు తను దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దోషాలు తండ్రి వారి బంధు నాయకులకు ప్రార్థిస్తున్నాం. కార్యం జరిగించండి. ప్రభావితం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం కుమారుడు చైతన్య ఆత్మీయంగా భౌతిక సమకూర్చు తల్లిగారిని జ్ఞాపకం చేసుకోవడం. తోబుట్టు మధు సింధు వారి భారములు భరించు, వారి అక్కలు తీర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా మా ప్రభువా, మీ చాంద్రం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ దేవా, మీ దోష సంతానం కనికరించి సంతోషించండి. మనముడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ఉద్యోగాల్ని హస్తం తోడుగా ఉంచండి. వారి ఆత్మీయ జీవితంలో నీ కొరకు ఫలభరితమైనటువంటి ఆశల కుటుంబంగా మీరు వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా, మరి మీ దోషాలు తెలియపరుస్తున్నాడు. విశ్వాసుల యొక్క పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారి యొక్క వీసా విషయంలో ప్రభువా మీ కృప ఇచ్చి నీ కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యం జరిగించండి. అలాగే నీ పరిచయకు సహాయకరటువంటి బిడ్డ యొక్క పరిస్థితులు మీరు ఆదుకోమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా మీ దోష లావమూర్తి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుడు పావనం అఖిల పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారి విశ్వాసాన్ని ధరపరచండి. వారి మధ్య దేవతల పరిచయం మీరు ఆశీర్వదించండి. అక్కడ ఇమానుయేల్ బాబు తన వీసా విషయంలో మీరు అద్భుతమైన కార్యములు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా ప్రార్థన ఆలకించి
మేలు చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. అలా మీ దోస్త లక్ష్మణ్ గారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోవడం నీ మహిమ కొరకై అద్భుతంగా ఒక మనవడిని మీరు అనుగ్రహిస్తున్నారు. మీకు స్తోత్రాలు. మా దేవా, భూమిని సంతానమును ఆశీర్దిస్తారని మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా దోష సంతాన్ని ఆశీర్దిస్తున్నారు. మరి విజయరామ్ హ్యానను 3 సంవత్సరాలు గ్యాప్ తర్వాత మీరు జ్ఞాపకం చేసుకొని అనుగ్రహించినటువంటి ప్రథమ ఫలం కుమారుడు కొరకు నీకు స్తోత్రాలు. తల్లిని కుమారుడి కొరకులో భద్రపరిచారు. నీ బిడ్డ హ్యాన జ్వరంతో వెళ్తూ వచ్చినట్టుగా వింటొచ్చినాం. కనికరించు. ఆర్థిగా బిడ్డలు మరి సింగిల్ ఫ్యామిలీగా వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో దగ్గర మరి డెలివరీ టైంలో మరి దగ్గర వాళ్ళుగా లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు కనికరిస్తూ ఆదుకొని ఏ విధమైనటువంటి కొరత లేకుండా కలత లేకుండా సహాయపడుతూ వచ్చారు. నీ ఉన్నతమైన ఉద్దేశం ఆ శిశువులు నెరవేర్చుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సుప్రియమ్మ, అరుణ్ బాబు కోమలు కీర్తన పరుస్తారు. నీ మహిమ కొరకాయ వారు కూడా విశ్వాసంలో నడిపించబాటు కొరకు కార్యం జరిగించిన దాసులకు తోబుట్టులు దేవకటాక్షం గారు మరి యొక్క వారి పిల్ల కొరకు తండ్రి సూర్యరావు అనుష వారి రక్షణ స్వస్థ కొరకు మరి సూర్య రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. జయలక్ష్మి వారి యొక్క పిల్లల రక్షణ కొరకు వారి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా స్వర్ణమ్మ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దోషుల భారమును మీరు భరించును, వారి అక్కడ తీర్చును. మీ నమ్మకంతో రుజువు చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, మీరే కార్యం జరిగించండి. మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. లెస్సి కొరకు స్తోత్రాలు. తల్లిగారు సునీతమని జ్ఞాపకం చేసుకొని బయాప్సీ పంపించబడినటువంటి ఆ యొక్క టెస్ట్ లో నీ యొక్క చిత్తానుసరి రిపోర్టును నీ బిడ్డకు ప్రభువా క్షేమకరమైంది మీరు దయచేస్తారని పొందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డ యొక్క తోబుట్టువులు తన భవిష్యత్తుని చిత్తానుసారంగా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా సుజాతము కొరకు దయలు తండ్రి నీ మహిమార్థమై వారి యొక్క భారములు భరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. దయలు తండ్రి ఈ కార్యములు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. రంగయ్య గారు రక్షణ విషయంలో గొప్ప కార్యం జరిగించారు. మా దేవా, ఆర్థిక కవిత యొక్క సామాన్య కార్మిక సిద్ధపరిశైన రక్షణ విషయంలో కార్యం జరిగించము. ఋతు రాకేష్ కూడా ప్రార్థిస్తున్నాం. వారిని కూడా విశ్వాసం నడిపించు. చాలా మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. దాసు విశ్వాసం మీరు గణపరిచి మేలు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున మీ దాసు ఉదయ్ బ్రదర్ పిల్లల జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఆ ఏరన్ లిడియా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మయం కొరకుగా వారిని నీ కొరకు సాక్షులుగా వాడుకోరండి. వారి ఉద్యోగంలో మీ కృపాహస్తం తోడుగా ఉంచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. లేచిన భవిష్యత్తు దీవించండి. వివేకాకరము తీర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయాలి. గారిని అనేక కుటుంబాన్ని విజయశ్రీ విక్టర్ గారు వారిని తిమోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా విజయలక్ష్మి కొరకు నారద స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు ఉద్యోగాలకు హస్తం తోడుగా వచ్చి మీ దాసు గృహ బాధ్యతలు పిల్లల విషయంలో సహాయం చేయము. సరిత విజయరాజు చిన్నని మనమని జ్ఞాపకం చేసుకోవాలి. నీ బిడ్డ చక్కగా ప్రార్థనలో వాక్యంలో వదిలినట్లుగా నీ మహిమ కొరకై సాక్షులుగా వారి యొక్క జీవితం కుటుంబములు నీ కార్యముల కొరకు నిలబెట్టుకుని వదిలి మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. రాబోతున్న లండన్కు ప్రభువా ప్రయాణం అవసరంగా సరితాను చిన్నోని సరితోని మామను జ్ఞాపకం చేసుకోవడం మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున విజయలక్ష్మి యొక్క విశ్వాసాన్ని గణపరిచి అరుతుగా ప్రభువా ఇంతవరకు చేస్తూ వచ్చిన కార్యములు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఫలిభూషణ కూడా చదువు ముగింపు వస్తుండగా సహాయం తన యొక్క ఉద్యోగము భవిష్యత్తు ఆత్మీయ జీవితంలో నీ కొరకు సాక్ష్యం ఇష్ట కొరకు బాప్తిస్మం సహాయం చేయండి.
దయలు తండ్రి హేళన నదభూషణ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. కృపలో వరదలు చేయండి. రాబోతు నాల్లో తండ్రి వారు బాప్తి సిద్ధపడినట్లుగా సహాయం చేయము. వీళ్ళ యొక్క చదువులో మీ కృపతో నడిపించుకొని ప్రార్థిస్తున్నాం. ప్రభావ దాసుల యొక్క ఇంటి పని అంతట్లో నీ హస్తం తోడుగా వచ్చి ముగింపు వరకు కృప ఇచ్చి నీ మహిమాత్మని నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. ఇలాగున ప్రియ ప్రభా అడుగు వాటికంటే ఊహించి అతిథిగా మీరు చేయలేదు దేవుడు ప్రభా మేచలు కనిపిస్తున్నారు. స్వాతి రాజేంద్ర యొక్క కుటుంబ సమస్య మీరు పరిష్కరించునైనా వారిని మీరే సమకూర్చుమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ దేవా శత్రుకాల విశ్వాసంతో బంధిస్తున్నాం. చిన్నబిడ్డ జ్ఞాపకం చేసుకో సహాయం చేయమని స్తుతులు చెల్లిస్తూ ప్రభా కృపను బట్టి మా మీద నీ బిడ్డకి ఇచ్చినటువంటి ప్రేమను బట్టి నామను బట్టి చేస్తున్న ప్రతి ప్రార్థన కొరకై నీకు ఎంత వదనాలు. దీవించండి, దీవెనకరంగా వాడుకోవడము ప్రభు ప్రతిఫలం మీరు అనుగ్రహించమని దినమందు సిద్ధపరచు. ఉదయకాలం ప్రార్థనలు, సాయంకాలం ప్రార్థనలు, సార్వత్రిక సంఘ క్షేమం కొరకు ప్రతి ప్రార్థన మీరు ఆశీర్వదించమని స్తోత్రం చెల్లిస్తూ ఓ దేవా మీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక అన్నారు. ఏది కూడా వ్యర్థం కాదని నమ్మికతో నీకు వందనములు చెల్లిస్తూ మీ భద్రతకు అప్పగించుకోవచ్చు, మీ దీవెనలకు అప్పగించుకోవచ్చు. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డగా మనతో సర్వలోక సకల భక్తులు తొలుగు ఆశ్రయిస్తారు సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి అందరూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.